ఒకసారి ఊహించుకోండి. ఒక వీడియో అనేది మీరు అప్‌లోడ్ చేశారు. అయితే ఆ వీడియోకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వ్యూస్ అనేది వచ్చాయి. అదే వ్యూస్‌ని ఒక వ్యూవర్ అనేది ఎక్కువ సేపు చూస్తే మనకు వాచ్ టైమ్ ఎలా వస్తుంది? ఒకసారి ఊహించుకోండి. చాలా ఎక్కువ వస్తుంది కదా! చాలా ఈజీగా మన వాచ్ టైమ్ కంప్లీట్ అయిపోతుంది. అయితే అసలు క్వెషన్ ఏంటంటే ఆ ఒక్క వీడియోని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏ టాపిక్ తీసుకోవాలి? వీడియోలో వ్యూవర్స్‌ని ఎక్కువ సేపు ఎలా ఉంచాలి? ఈరోజు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో సహా క్లియర్‌గా నేను చూపిస్తా. అండ్ వెల్కమ్ టు వాచ్ టైమ్ పెంచే ఎపిసోడ్ నంబర్ 3. సో, ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసే ఎపిసోడ్ నేను తీసుకొచ్చానంటే, రాబోయే 2027 అంటే 2027 ఫెబ్ 1 నుంచి మనకేందంటే 8000 వాచ్ టైమ్ అనేది కాబోతుంది. కనుక అది రాకముందే మనకు ఆల్రెడీ ఈ మంత్ అనేది ఎలాగో క్లోజ్ అయిపోతుంది కనుక ఈ మంత్ వదిలేసి మనకు 5 నెలలుంది. మనం టార్గెట్ పెట్టుకున్నది 3 నెలలు అంటే 90 రోజులు. సో, దానికోసం ఈ 90 రోజుల్లో మనం 4000 వాచ్ టైమ్ అనేది ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి అనుకుని ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేశాను. ఇది మూడో ఎపిసోడ్. సో, మీరింకా 1, 2 ఎపిసోడ్ చూడకపోతే ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అక్కడికెళ్లి చూడండి. లేదంటే ఒక ప్లేలిస్టే క్రియేట్ చేసి పెట్టాను. ఆ ప్లేలిస్ట్ అనేది మీకక్కడ మన ఛానెల్ ఓపెన్ చేస్తే క్లియర్ కనిపిస్తుంది. అక్కడికెళ్లి ఒక్కొక్క ప్లేలిస్ట్ అనేది ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఒక్కొక్క వీడియోని క్లియర్‌గా చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా తెలుస్తుంది వాచ్ టైమ్ ఎట్లా పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ టైమ్ పెంచడానికి మనం ఎలా టార్గెట్ పెట్టుకోవాలి, ఏ టాపిక్ తీసుకోవాలి, ప్రతి ఒక్క ఎపిసోడ్‌లో టైటిల్ ఎట్లా పెట్టాలి ఏంటని క్లియర్‌గా అన్నిట్లో నేను చెప్తూ ఇట్లా వీడియోస్ చేస్తూనే వస్తున్నా. సో, కనుక మీరు చూస్తే క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఎపిసోడ్ 1లోని వాచ్ టైమ్ ఎలా కలుస్తుంది, ఏ వాచ్ టైమ్‌ని మనకు మోనిటైజేషన్‌కి కౌంట్ చేస్తారు ఏంటని క్లియర్‌గా ఎపిసోడ్ 1లో చెప్పాను. దాని తర్వాత ఎపిసోడ్ 2లో వచ్చేసి 0 నుంచి 100 వాచ్ టైమ్ వరకు ఎట్లా టార్గెట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నుంచి 500 అంటే 500 వాచ్ అవర్స్. ఆ తర్వాత 1000 వాచ్ అవర్స్. ఇట్లా మనం ఎట్లా టార్గెట్ పెట్టుకోవాలి ఏంటనేది ఎపిసోడ్ 2లో చెప్పాను. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక వీడియో నుంచి మాక్సిమం అంటే ఎక్కువ వాచ్ టైమ్ అనేది మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. 100 నుంచి 500 వరకు మనం నెక్స్ట్ టార్గెట్ మూడో ఎపిసోడ్ అని చెప్పాను కదా! సో, ఈ మూడో ఎపిసోడ్‌లో అదే అనమాట. ఒక వీడియోలోనే అంత ఎక్కువ వాచ్ టైమ్ అని మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అనమాట. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీలాంటి క్రియేటర్స్‌కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది మీరు లైక్ చేస్తే. సో, నా చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. మీ ఛానల్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఛానల్ కూడా ఇట్లానే ఫ్రీ ప్రమోషన్ చేస్తా. దెన్ వీళ్ళ వీడియోస్ చూసి వాచ్ టైమ్ పెంచి సపోర్ట్ చేస్తా రాస్తున్న వీళ్ళకి అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీలాంటి క్రియేటర్స్ అండ్ మనలాంటి క్రియేటర్స్ అందరూ కూడా. సో, మీ ఛానల్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా ఇట్లానే ఫ్రీ ప్రమోషన్ చేస్తాం. ఎవరిది పిక్ చేయట్లనేది ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరి ఛానల్స్ అనేది వస్తాయి. ప్రతి వీడియోలో ఇట్లానే ప్రమోషన్ చేసుకుంటూ వస్తాయన్నమాట. సో, లేట్ చేయకుండా మన ఎపిసోడ్ నంబర్ 3 అనేది స్టార్ట్ చేద్దాం. సో, స్టెప్ 1 ముందుగా మనకు ఒక స్ట్రాంగ్ టాపిక్ అనేది కావాలి కదా! ఎందుకంటే వాచ్ టైమ్ అనేది ఒక వీడియోలోనే మనకు ఎక్కువ వాచ్ టైమ్ రావాలంటే ముందు మనం ఒక స్ట్రాంగ్ టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు డౌట్ అయితే రావచ్చు. అన్న మాది కుకింగ్ ఛానల్, అన్న మాది గేమింగ్ ఛానల్ ఇట్లా ఎక్సెట్రా ప్రతి ఒక్కరు మాది వ్లాగ్ ఛానల్ ఇట్లా ఉంటుంది కదా! ప్రతి ఒక్కరు కూడా ఒక స్ట్రాంగ్ టాపిక్ అనేది ఉంటుంది వాళ్ళ నీచ్‌లోని. ఎట్లా అంటే మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్ ఛానల్ అనుకోండి. డిఫరెంట్ టైప్‌గా రెసిపీస్ అనేది చేయడం నేర్పించాలి. అట్లయితే ఏందంటే వచ్చిన వ్యూవర్ అనేది ఎక్కువ సేపు స్పెండ్ చేసేలా. ఇప్పుడు నేను చెప్తా కదా! ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి సరిపోతుంది. ఎట్లా ఎక్కువ సేపు స్పెండ్ చేసేలా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మన కాన్సెప్ట్ కనుక క్లియర్‌గా చెప్తానన్నమాట. ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. గేమింగ్ ఛానల్ వాళ్ళు కూడా సేమ్ అంతే. ఏ ఛానల్ అయినా సరే ఒకే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో దాన్ని ప్రాపర్‌గా ఫాలో అయితే సరిపోతుంది. మీకు వీలుంటే నోట్ ప్యాడ్‌లోని మీరు నోట్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు కొన్ని కీ పాయింట్స్ చెప్తాను కదా! దాన్ని నోట్ చేసుకొని మీ వీడియోలో అప్లై చేయండి సరిపోతుంది. అంతే. మీ వాచ్ టైమ్ అనేది ఎక్కువ జనరేట్ అంటే ఎక్కువ వాచ్ టైమ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కనుక మనం స్ట్రాంగ్ టాపిక్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్న కంటెంట్ పరంగా నేను చెప్తున్నా యూట్యూబ్ వాచ్ టైం పెరగడం లేదు. ఈ 5 మిస్టేక్ చెక్ చేయండి. ఇట్లా చెప్పాననుకోండి. ఇది ఒక మంచి టాపిక్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. స్ట్రాంగ్ ఉన్న టాపిక్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో వ్యూవర్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏందంటే వాచ్ అవర్స్ అనేది అతనికి పెరగట్లేదు. అది ప్రాబ్లమ్. దానికేంటి ఈ మిస్టేక్ చెక్ చేయండి అన్నదేంటి? అంటే అతనికి సొల్యూషన్ దొరుకుతదేమో అన్న హోప్ కలుగుతుంది గదా! సో, కనుక ఇట్లా అన్నమాట. వాచ్ టైమ్ అనేది అతనికి పెరగట్లేదు. అదేంటి అతనికి ప్రాబ్లమ్ ఉంది. సో, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునే సొల్యూషన్ వెతుకుతున్నారతను. ఇక్కడ నేనేంటి 5 మిస్టేక్ చెక్ చేయండి అనుకోని నేను ఇట్లా పెట్టాను. సో, దీంట్లోనేంటి ఓకే. ఆ 5 మిస్టేక్స్ ఏంటో నేను వీడియోని చివరి వరకు చూస్తా నాకు క్లియర్‌గా తెలుస్తుంది. వాచ్ టైమ్ ఎందుకు పెరగట్లేదు అసలు రీజన్ ఏంటనేది తెలుస్తుంది. ఈ పరంగా ఆ పీరియడ్‌లోని ఆ వ్యూవర్ అనేది వచ్చి వీడియో అనేది క్లిక్ చేసి ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మనకు వాచ్ టైమ్ ఎంత ఎక్కువ జనరేట్ అవుతుంది. అవునా కాదా? కనుక ఇట్లా అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రతి వీడియోలోని చెప్పాను మనకు టిప్స్ అండ్ ట్రిక్స్ స్ట్రాటజీస్ మాత్రమే వర్క్ అవుతాయి అంతే. అంతేగాని ఏదో సెట్టింగ్స్ మనం ఆన్ చేసేస్తే మనకు ఎక్కువ ఇట్లా వచ్చేస్తాయని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకండి. అది ఎవరు చెప్పినా నమ్మొద్దు.
కనుక ప్రాబ్లం ఉన్న టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే మోర్ దెన్ బెటర్. అదే రూల్ నంబర్ 1 అనేది అవుతుందనమాట. ఎప్పుడైనా సరే మనం స్టెప్ 1, స్టెప్ 2గా ఇట్లా డివైడ్ చేసుకుంటూ ఇట్లా మనం పోయామనుకోండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ స్టెప్‌లో నేనేం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఈ విధంగా ఉంటుందన్నమాట. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఈ విధంగా మీరు చేయాలి. సో, ఇప్పుడు అతని ప్రాబ్లమ్ ఏంటి? వాచ్ టైమ్ పెరగట్లేదు అన్న ప్రాబ్లమ్. దానికి మనం సొల్యూషన్ ఇచ్చామనుకోండి, అతనికి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే. ఈ క్రియేటర్ నాకు సొల్యూషన్ ఇచ్చారు. కనుక ఇతన్ని నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతా. ఈ విధంగా ఆలోచిస్తా. సో, స్టెప్ 2 వచ్చేసి థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. కొన్ని వీడియోస్‌లో చెప్పా. ఇంకా మీరు అది నేర్చుకోకుండా ఉంటే ఈ వీడియోలో క్లియర్‌గా మీరు నేర్చుకోవాల్సిందే. థంబ్‌నెయిల్ అనేది క్యూరియాసిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టైటిల్‌ని క్యూరియాసిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ థంబ్‌నెయిల్‌కి, టైటిల్‌కి 2 ఒకేలా మ్యాచింగ్ ఉండకూడదు. వీడియోకి ఒక రిలేటెడ్‌గానే ఉండాలి. బట్ థంబ్‌నెయిల్ ఒకటి మనం చూపిస్తే క్యూరియాసిటీని, టైటిల్‌లో ఇంకో క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా చెప్తా. సో, ఫస్ట్ అయితే మనం స్ట్రాంగ్ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మనకు కావాల్సిందేంటి? థంబ్‌నెయిల్. సో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, థంబ్‌నెయిల్ చూసిన వెంటనే ఒక వ్యూవర్ కళ్ళకి కనిపించిన వెంటనే ఈ వీడియోలో నాకు కావాల్సిన, లేదంటే నాకు ఉపయోగపడేలా ఉంది, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అన్న ఫీల్ అనేది రావాలి. అలా మనం క్యూరియాసిటీని క్రియేట్ చేసుకోవాలి థంబ్‌నెయిల్‌లోని. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు జస్ట్ ఒక థంబ్‌నెయిల్ చెప్తా ఎగ్జాంపుల్‌గా. వాచ్ అవర్స్ ఎందుకు పెరగడం లేదు? ఇది నా థంబ్‌నెయిల్ టైటిల్ అనేది, అది క్వెషన్ మార్క్. అవునా కదా? ఎందుకు పెరగడం లేదు అన్నది క్వెషన్ మార్క్ వస్తుంది. కనుక ఈ విధంగా క్యూరియాసిటీ అంటే ఒక క్వెషన్‌ని అడిగేటట్టు ఉండాలి థంబ్‌నెయిల్‌లోని. అంతేగాని ఎక్కువ గజిబిజి, ఎక్కువ టెక్స్ట్ అనేది ఎప్పుడు కూడా పెట్టకండి. ఓకేనా? గజిబిజి టెక్స్ట్ పెడితే ఏందంటే వ్యూవర్ ఇట్లా స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకేందంటే ఆపేసి మన థంబ్‌నెయిల్ అనేది చదివే ఛాన్స్ మనం ఇవ్వలేకపోతున్నాం. అదే జస్ట్ ఒక 1 ఆర్ 2 లైన్‌లో ఇట్లా మనం మెన్షన్ చేసామనుకోండి, ఒక క్వెషన్ అడిగేటట్టు, వెంటనే స్క్రోల్ చేస్తూ ఇట్లా వెళ్తున్నప్పుడు అతనికి కరెక్ట్‌గా మన థంబ్‌నెయిల్ కనిపించిందంటే ఓకే. వెంటనే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే అతను చదివేస్తాడు. సో, ఆ విధంగా ఉండాలి. అతనికి చదివే ఛాన్స్ మనం ఇస్తే ఆటోమేటిక్‌గా మన థంబ్‌నెయిల్ ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియో చూడాలా ఏంటనేది అతనికి ఒక క్లారిటీ వస్తుంది. వెంటనే ఓకే. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందేమో అన్న ఫీల్ కలుగుతుంది. క్వెషన్ అందులో మనం క్యూరియాసిటీని క్రియేట్ చేయగలిగితే. సో, నేను మీకు ముందే చెప్పాను కదా! వాచ్ అవర్ ఎందుకు పెరగడం లేదు అన్నది మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఒక క్యూరియాసిటీని మనం క్రియేట్ చేసామన్నమాట. అదే ఒక క్వెషన్ మార్క్ లాగా. అదే దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను గుర్తుందా? టైటిల్ అనేది ఒకటి, యూట్యూబ్ వాచ్ అవర్స్ అనేది పెరగడం లేదు. ఈ 5 మిస్టేక్స్ అనేది చెక్ చేయండి. లేదంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇట్లా మనం టైటిల్ పెట్టామనుకోండి, అందులో ఏంది క్యూరియాసిటీ అందులో ఉంది థంబ్‌నెయిల్‌లోనే. వాచ్ టైమ్ అనేది పెరగలేదు. వాచ్ అవర్స్ అనేది ఎందుకు పెరగడం లేదు. ఇది అక్కడ ఒక క్వెషన్ మార్క్, అక్కడ ఒక క్యూరియాసిటీ అవుతుంది. దాన్నే ఇప్పుడు టైటిల్ యూట్యూబ్ వాచ్ అవర్స్ అనేది ఎందుకు పెరగడం లేదు, ఈ 5 మిస్టేక్స్ చెక్ చేసుకోండి. ఇట్లా దీంట్లో కూడా క్యూరియాసిటీ ఉండాలి. దానికి దీనికి కాస్త మ్యాచింగ్‌లా ఉండాలి. బట్ ఏందంటే 2 ఒకే లైన్‌లో ఉండకూడదనమాట. అక్కడ పెట్టింది ఇక్కడ పెట్టకూడదు. అట్లా అయితే క్యూరియాసిటీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, థంబ్‌నెయిల్ అనేది మన కళ్ళకి కనిపించేది. అతని మైండ్‌లో క్వెషన్ రన్ అయ్యేలా చేస్తుంది. అండ్ టైటిల్ అనేది ఎగ్జాంపుల్‌ని కనిపించేలా చేస్తుందనమాట. కనుక రెండిటికి మ్యాచింగ్ ఉండేలా ఒకసారి క్యూరియాసిటీ క్రియేట్ చేసుకొని మీరు ఎప్పుడైతే దాన్ని అప్లై చేయగలరో, ఇంకా వచ్చిన వ్యూవర్ ఎవరైనా సరే మీ వీడియో రికమెండ్ చేసిన వ్యూవర్ ఎవరైనా క్లిక్ చేసి చూడాల్సిందే. అండ్ స్టెప్ నంబర్ 3, 30 సెకండ్స్. ప్రతి వీడియోలో చెప్పా. ఈ వీడియోలో కూడా చెప్తున్నా. అండ్ 30 సెకండ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన ఇది లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యూవర్ మనం స్ట్రాంగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత క్యూరియాసిటీ ఉండే థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ దాన్ని బేస్ చేసుకొని థంబ్‌నెయిల్ చూస్తాడు, టైటిల్ చదువుతాడు. దాన్ని సెలెక్ట్ చేసుకొని వీడియో క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అసలైన మ్యాటర్ స్టార్ట్ అవుతుంది మనకేంది, 30 సెకండ్ల వరకు ఆ వచ్చిన వ్యూవర్‌కి మనం ఉంచగలిగితే ఆటోమేటిక్‌గా అతని మైండ్‌లో రన్ అవుతుంది. ఓకే. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది కనుక చివరి వరకు ఇట్లా నేను స్పెండ్ చేసుకుంటూ వెళ్తా అనుకుని ఆటోమేటిక్‌గా అతని మైండ్‌లో కలుగుతుంది. మీరు ఆ 30 సెకండ్లు అతన్ని ఉంచలేకపోతే 10 ఆర్ 20 సెకండ్‌లో స్కిప్ చేసేలా మీరు వెళ్ళిపోయేలా చేశారనుకోండి, మీకు వాచ్ టైమ్ పెరగదు. కనుక మనం ఎప్పుడైనా సరే 30 సెకండ్లని ఎక్కువ ఇంపార్టెంట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. కనుక ఆ 30 సెకండ్ పీరియడ్‌లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రామిస్ ఉండాలి. కనుక ఆ 30 సెకండ్‌లోని ఫస్ట్ మనం చెప్పాల్సింది ప్రాబ్లమ్. అసలు ప్రాబ్లమ్ ఏదైనా సరే ప్రాబ్లమ్ ముందు చెప్పాలి కదా! ముందు చెప్పిన తర్వాత ఓకే. సొల్యూషన్ మధ్యలో ఇస్తాడు అన్న ఫీల్ వచ్చిన వ్యూవర్‌కి కలుగుతుంది. కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ చెప్పాలి. దాని తర్వాత ప్రామిస్ చేయాలి. అంటే ప్రామిస్ అంటే ఎలాంటిదంటే సొల్యూషన్, మీకు సింపుల్‌గా చెప్పాలంటే సొల్యూషన్ మిడిల్‌లోనే, ఎండింగ్‌లోనే క్యూరియాసిటీ అనేది ఉండాలి. సో, ఈ విధంగా మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ 30 సెకండ్‌లోని వచ్చిన వ్యూవర్‌కి ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుంది. ఓకే. వాచ్ టైమ్ ఎందుకు పెరగడం లేదు, నేను టైటిల్‌లో పెట్టాను. అండ్ అదే టాపిక్‌ని ఈ వీడియో క్లిక్ చేసి చూసిన వెంటనే 30 సెకండ్ పీరియడ్‌లోని వాచ్ టైమ్ పెరగట్లేదు. వెంటనే ఈ 5 మిస్టేక్‌లు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చేస్తున్నారేమో, ఈ వీడియోని చివరలో చూడండి. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అందులో సొల్యూషన్
దొరుకుతుంది అన్న ఫీల్ వాళ్ళకి మనం కలిగించేలా చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా వీడియోని చివరి వరకు చూస్తారో లేదో. కనుక ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్, ప్రామిస్, క్యూరియాసిటీ ఈ మూడిటిని బేస్ చేసుకొని వీడియో మాక్సిమం చేయనీకి ట్రై చేయండి. ఎందుకంటే 30 సెకండ్లు ఉంచగలిగితే ఆటోమేటిక్‌గా మనకు వాచ్ టైమ్ అనేది పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రిటెన్షన్ ఎస్పెషల్లీ పెరుగుతుంది. రిటెన్షన్ పెరిగితేనే కదా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. వాచ్ టైమ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. కనుక ఈ ప్రాసెస్‌లో మీరు వీడియో ఎప్పుడైనా సరే అప్‌లోడ్ చేయనీకి ట్రై చేయండి. అంటే వీడియో షూట్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకున్నాం. మీరు ఏ కేటగిరీ చేస్తున్నా సరే నో ప్రాబ్లమ్. ఇదే ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీకు వాచ్ టైమ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు నేను ఇట్లా క్లియర్‌గా స్పష్టంగా ఇట్లా చెప్తున్నానంటే స్టెప్ బై స్టెప్ వీడియో లెంత్ కావచ్చు. కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతే మీరు స్కిప్ చేశారనుకోండి మళ్ళీ మధ్యలోనే మిస్ అయిపోతారు. ఆ తర్వాత మీకు వాచ్ టైమ్ పెంచనీకి ముందే చెప్తున్నా 4000 వాచ్ అవర్స్ ఉన్నప్పుడే మనం మోనిటైజేషన్ చేసుకోవాలి. తర్వాత అంటే ఇంకా చాలా కష్టం. ఈ 4000 వాచ్ అవర్స్‌కే సంవత్సరంన్నర ఇట్లా పట్టేస్తుంది కొందరికి. అలాంటి ఇంకా 8000 అంటే ఇంకా 2, 3 సంవత్సరాలు. ఆ తర్వాత మన ఛానల్ మీద మనకి ఇట్లా విసుగొచ్చేస్తుంది. కనుక అది రాకుండా ఉండడానికే నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేశా. కనుక 90 రోజుల ఓపికతో ప్రతి ఎపిసోడ్‌ని చివరి వరకు మీరు చూసారనుకోండి క్లియర్‌గా తెలుస్తుంది. మీ వాచ్ అవర్స్ మీకు తెలియకుండానే మీరు కంప్లీట్ చేసుకుంటారు. సో, ఈ విధంగా మీరు చేయాలనమాట. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్, ప్రామిస్, క్యూరియాసిటీని క్రియేట్ చేసుకొని మీరు అప్‌లోడ్ చేయనీకి ట్రై చేయండి. డెఫినిట్‌గా వాచ్ టైమ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. స్టెప్ నంబర్ 4 ఇన్ఫర్మేషన్‌ని పార్ట్స్‌గా డివైడ్ చేయండి. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఒక్కొక్క చిన్న స్టెప్ బై స్టెప్ పార్ట్‌గా ఇట్లా డివైడ్ చేసుకోండి అనుకోని, పార్ట్‌గా ఇట్లా డివైడ్ చేసుకోండి అనుకోని స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఆ విధంగానే ఎప్పుడైనా సరే మనం ఒక వీడియో చేసాం. అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నామంటే దాన్ని పార్ట్‌గా డివైడ్ చేసుకోవాలి. చిన్నగా సెక్షన్స్‌గా డివైడ్ చేశారనుకోండి, చూసే వ్యూవర్‌కి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆటోమేటిక్‌గా వ్యూవర్ అనేది ఒకే వీడియోలోనే ఎక్కువ సేపు డైరెక్ట్ ఇట్లా కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, వ్యూవర్‌కి అర్థం కాదు. సో, కనుక స్టెప్ బై స్టెప్ ఇట్లా 1, 2, 3 ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా డివైడ్ చేసుకున్నారనుకోండి, చూసిన వ్యూవర్‌కి కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు ఇవ్వగలరనమాట. ఎస్పెషల్లీ మనకు వాచ్ టైమ్ పెరగాలంటే మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! అట్లా పార్ట్‌గా మనం డివైడ్ చేసుకుంటే ఫస్ట్ వన్ లాంగ్ ఇంట్రో అవుతుందనుకుందాం. లాంగ్ ఇంట్రోలోనే మనం దాని తర్వాత రాంగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇట్లా ఉండకూడదు. లాంగ్ ఇంట్రో ఇచ్చారనుకోండి, వచ్చిన వ్యూవర్ వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతాడు. బోరింగ్‌గా ఉంటుంది. కనుక మెయిన్ 30 సెకండ్స్‌లో మెయిన్ కాస్త వీడియోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో అది ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత నుంచి మనకు ఇక్కడ ఇంట్రో అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనం ఏం చెప్పాలి? ప్రాబ్లమ్ చెప్తారు. సో, ఓకే. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇది వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో మీకు దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా చెప్తారు. సో, అట్లా చెప్పాలి. చెప్తారు కాదు చెప్పాలనమాట మీరు. దానికోసం మీకు వాచ్ టైమ్ ఎక్కువ రావాలంటే ఆ వచ్చిన వ్యూవర్‌కి క్యూరియాసిటీ మైండ్‌లో మనం రన్ చేయాలంటే స్ట్రాంగ్ హుక్ అదే 30 సెకండ్స్ ఇంపార్టెంట్. ఆ 30 సెకండ్స్ తర్వాత ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత మధ్యలోని సొల్యూషన్ చెప్పండి. దాని తర్వాత ఎండింగ్‌లోని క్యూరియాసిటీని క్రియేట్ చేసి సీటీ అని ప్రొవైడ్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా వాచ్ టైమ్ అనేది వచ్చిన వ్యూవర్ కూడా క్లియర్‌గా ఓకే. క్యూరియాసిటీ కలిగించేలా మీరే చెయ్యాలి. అంతే. ఒక వీడియోని చివరి వరకు చూడాలంటే మనం క్యూరియాసిటీని కలిగేలా చేస్తేనే మనకు ఎక్కువ వాచ్ టైమ్ పెరుగుతుంది. సో, స్టెప్ నంబర్ 5 చివర్లోనేందంటే నెక్స్ట్ వీడియో చూసేలా మనం ఎప్పుడైనా ప్రొవైడ్ చేయాలి. అదే క్యూరియాసిటీ అవుతుంది. ఒక వ్యూవర్ వచ్చిన తర్వాత చివరి వరకు చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో చూసేలా మనం చేయాలి. దానికి మనం ఏం చేయాలి? ఎండ్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. అసలు ఎండ్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఒక వ్యూవర్ వచ్చిన తర్వాత మన ఛానల్ పైన మన వీడియోని చూస్తూ ఇట్లా ఉంటే మనకేందంటే వాచ్ టైమ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల వ్యూస్ కూడా ఎక్కువొస్తాయి. అంతేగాని ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ నుంచి వెనక్కి వెళ్ళిపోతే మనకు వాచ్ టైమ్ అనేది అంతటితో ఆగిపోతుంది ఆ వ్యూవర్ నుంచి. కనుక ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఆ వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఎండ్ స్క్రీన్ ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేసామో ఎండ్ స్క్రీన్ చివరి 20 సెకండ్స్ ముందు మనకు ఎండ్ స్క్రీన్ అనేది స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్, రైట్ 2 వీడియోలు చూపించాలి. చూపించారనుకోండి అతను ఏదో ఒక వీడియో క్లిక్ చేసి థంబ్‌నెయిల్ చూసి ఆటోమేటిక్ కనెక్ట్ అయ్యి ఏదో ఒక వీడియోని క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల ఏందంటే ఓకే. మన ఛానల్‌లోనే ఉంచి నెక్స్ట్ వీడియోకి షిఫ్ట్ చేసి ఇంకా ప్రతి ఒక్క వీడియోని అట్లా చూసేలా చేస్తుంటే ఆటోమేటిక్ అన్ని వీడియోల నుంచి వాచ్ టైమ్ అనేది మనకు కలుస్తుందనమాట. సో, దీనివల్ల ఏందంటే వాచ్ టైమ్ అనేది ఇంకా చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక 10 మినిట్స్ వీడియో అనేది అప్‌లోడ్ చేశారనుకుందాం. యావరేజ్‌గా వచ్చిన ప్రతి వ్యూవర్ అనేది జస్ట్ ఒక 5 మినిట్స్ చూసారు. యావరేజ్‌గా ఒక 5 మినిట్స్ చూసారు. దానికి మనం కాలిక్యులేషన్ చేస్తే ఎంతొస్తుంది? ఒక 1000 వ్యూస్ అనుకుందాం. 1000 ఇంటూ 5 మినిట్స్ ఇట్లా మనం మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది చూడండి. ఒక 5000 మినిట్స్ అనేది వస్తుంది. అంటే వాచ్ టైమ్ అనేది ఎంత ఎక్కువస్తున్నట్టు చూస్తున్నారు కదా! ఈ విధంగా అనుకోవాలి. లేదు బ్రో మాకు 1000 కూడా రావట్లేదు అనుకుందాం. జస్ట్ ఒక 100 వ్యూ అనుకుందాం మీకు. 100 వచ్చిందనుకోండి. ఒక వీడియోలో 100 వచ్చిన దాన్ని వచ్చిన వ్యూవర్ ఒక 5 మినిట్స్ చూస్తే 100 ఇంటూ 5 వేసుకోండి. మీకు ఎంత వస్తుందో తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకో 100, 200 వస్తుంది. దాని తర్వాత ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకో 100.
ఒక వీడియోలోనే అట్లా 100 గానే ఇట్లా స్టెబిలిటీగా ఉండిపోదు కదా. ఇప్పుడు మీరు ఒక వీడియోలోనే 100 వ్యూస్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ వీడియో రేపటి రోజు అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఉన్న రోజులు ఎంతో కొంత ఒక 5 లేదా 6 వ్యూస్ అనేది కలుస్తూనే వస్తుంటాయి. దాంట్లో నుంచి కూడా వాచ్ అవర్స్ అనేది ఇట్లా కలుస్తూ ఉంటుంది. కనుక ఈ విధంగా వాచ్ టైం అనేది ఇట్లా మీరు చాలా ఫాస్ట్‌గా పెంచుకోవచ్చు. అండ్ నేను చెప్పే ప్రతి పాయింట్‌ని మీరు నోట్ చేసుకొని లేదంటే అర్థం చేసుకొని క్లియర్‌గా మీ వీడియోస్‌లో అప్లై చేయగలిగితే మాత్రం డెఫినిట్‌గా మీ 4000 వాచ్ అవర్స్ అనేది నా ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయ్యేలోపు మీ 4000 వాచ్ అవర్స్ అని చాలా ఫాస్ట్‌గా మీరే కంప్లీట్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ ఏందంటే, ఇప్పుడు ఏదైతే మీకు కాలిక్యులేషన్ చేసి చెప్పానో అది ఎగ్జాంపుల్స్ మాత్రమే. అదే అంతే వస్తుంది, దాన్ని మీరు అంతే రావాలి అనుకోని నేను రూల్ అయితే పెట్టలేదు. అండ్ పర్టికులర్‌గా అంతే వస్తదని నేను చెప్పట్లేదు. అది జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్. ప్రతి ఛానల్ రిజల్ట్ అనేది ఒకేలా ఉండదు. కొందరికి చాలా ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు. బట్ డెఫినెట్లీ కంప్లీట్ అవుతుంది మీరు అట్లా చేస్తే. అది నాకు నమ్మకం ఉంది. మీరు కూడా అంతే నమ్మి మీ వీడియోస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ కొందరికైతే 1000 వచ్చిన దాంట్లో కొందరికి 5000 రావచ్చు, కొందరికి 1500 రావచ్చు, కొందరికి 3000, 4000, 2000 ఇట్లా, లేదంటే 10,000 ఇట్లా రావచ్చు. దాని ద్వారా వాచ్ టైం ఇంకా చాలా ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఏదైతే ఎగ్జాంపుల్ కాలిక్యులేషన్ చెప్పానో అది ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే. అంతే వస్తదని నేనైతే పర్టికులర్‌గా చెప్పట్లేదు. బట్ మీరు అట్లా ట్రై చేస్తే, ఎందుకంటే నా వీడియోస్‌కి ఉన్నాయి, నాకు చాలా తక్కువ వ్యూస్ రావచ్చు, మీకు ఎక్కువ వ్యూస్ రావచ్చు. ఇలా కూడా ఉంటది కదా. ఇట్లా అనుకోవాలి. కనుక అట్లా అన్నమాట. ఆ ప్రాసెస్ మీరు అప్లై చేయండి. ఈ వాచ్ టైం పెరగడానికి అది ఎట్లా పెరుగుతుంది అండ్ ఎలా వస్తుందంటే, ఆడియన్స్ రిటెన్షన్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఆడియన్స్ ఇంట్రెస్ట్ బట్టి అది అట్లా వస్తుందన్నమాట. కనుక ఇప్పుడు నేను ఏవైతే టిప్స్ అనేది మీకు చెప్పానో, ప్రాసెస్ అనేది ఏవైతే చెప్పానో స్టార్టింగ్ నుంచి, ఆ ప్రాసెస్‌లో గాని మీరు ఫాలో అయ్యారనుకోండి, డెఫినిట్‌గా మీ 4000 గంటలు చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే, చాలా ఫాస్ట్‌గా మీరు కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్‌కి హ్యాపీగా అప్లై మీరెప్పుడు కూడా ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్పాను ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత అనలిటిక్స్‌కెళ్ళి అనలైజ్ చేయండి. ఒక వీడియో అనేది పర్ఫార్మెన్స్ ఎలాగుంది, మన వీడియో పర్ఫార్మెన్స్ ఎలాగుంది, వ్యూవర్స్ ఎక్కడి వరకు చూస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, దాంట్లో నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంటర్‌లోనా లేదా మిడిల్‌లోనా సొల్యూషన్ ఇచ్చే దాంట్లోనా లేదంటే ఎండింగ్‌లోనా ఎక్కడో ఒక దగ్గర నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అనలైజ్ చేస్తూ ఇట్లా మీరు వీడియోస్ అనేది చేశారనుకోండి, చిన్నగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని ఆటోమేటిక్‌గా మీ మీద మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దెన్ వాచ్ టైం కూడా చాలా ఫాస్ట్‌గా పెరుగుతుందనమాట. ప్రతి ఒక్క క్రియేటర్స్ కూడా ఇట్లానే ఆలోచించి ఇలానే వీడియోస్ చేస్తారు. మీరు కూడా ఇట్లానే చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇలా చేయండి. నేను చెప్పాను కదా, మీ వాచ్ టైం ఎట్లా అయినా పెంచే బాధ్యత నాది. కనుక నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే మాత్రం డెఫినిట్‌గా మీ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటివరకు మనం తెలుసుకుంది ఏంటంటే, స్ట్రాంగ్ టాపిక్, గుడ్ థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్, పవర్‌ఫుల్ హుక్ పాయింట్, యూజ్‌ఫుల్ కంటెంట్ అంటే రిజల్ట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా అది. దాని తర్వాత హై రిటెన్షన్‌ని ఎట్లా పెంచుకోవాలన్నది మీకు చెప్పుకుంటూ వచ్చా. కనుక ఇదే బేసిక్స్‌ని మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ వాచ్ టైం పెంచడానికి ఇది ఒక బెస్ట్ స్ట్రక్చర్‌గా మీరు దాన్ని బిల్డ్ చేసుకుంటున్నారనేసి అనుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్ 4 అనేది చాలా మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దాన్ని మీరు మిస్ చేసుకోకుండా ఆ వీడియో చివరి వరకు చూసారని క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ ఆ ఎపిసోడ్ 4 అనేది నెక్స్ట్ రాబోతుంది. కనుక ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కనుక ఎపిసోడ్ 4 అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు వాచ్ టైం అనేది దాన్ని ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి, ఎట్లా టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా క్యూరియాసిటీ ఇవ్వాలి, ఎలాంటి థంబ్‌నెయిల్ పెట్టుకోవాలి, థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి ప్రాపర్‌గా నెక్స్ట్ అనేది 0 నుంచి 1000 వాచ్ అవర్స్ అంటే వాచ్ టైం అనేది ఎట్లా తెచ్చుకోవాలని ఆ టాపిక్ అనమాట. కనుక ఆ టాపిక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎవరు కూడా. మీరు జస్ట్ ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే మనం 4000 గంటలు ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకోవాలి. అదే 8000 గంటలకి వెళ్ళిపోయింది అనుకో, నెక్స్ట్ ఇయర్ వచ్చి అంటే ఇంకో 4-5 నెలల్లో వచ్చేసింది అనుకో, ఇక చాలా కష్టం అయిపోతాం. ఆ తర్వాత కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడతారు. కనుక ముందుగానే ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రతి ఎపిసోడ్ని ఫాలో అంటే డెఫినెట్గా మీ 4000 గంటలు అనేది మీరే కంప్లీట్ చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో ఎపిసోడ్ 4 అని కామెంట్ చేయండి. డెఫినెట్గా ఎపిసోడ్ 4 కూడా తీసుకొస్తా. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో, నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నా కదా, మీరు ఏమనుకుంటున్నారో ఒక చిన్న వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఒక వ్యూవర్కి ఇలాంటి టాపిక్స్ కావాలి, ఈ క్వశ్చన్ అంటే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే అడగండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తా. ఇవి రిప్లై ఇవ్వడం కొంచెం అంటే ఒక 1 or 2 అవర్స్ లేదా 3 అవర్స్, ఒక 1 డే అయినా లేట్ అయినా పర్లేదు, బట్ డెఫినెట్గా రిప్లై ఇస్తా. కనుక ఇట్లా మీకు నచ్చిన వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎపిసోడ్ 4 కోసం వెయిట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ ఆ వీడియో అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే రాస్తున్నా. సో నెక్స్ట్ ఎపిసోడ్ 4లో మళ్ళీ కలుద్దాం.